హాయ్ అండి, వెజిటేబుల్ సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ కప్పు సేమియా తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, మటర్, చిల్లీస్, టమాటో, క్యారెట్ కట్ చేసుకొని సైడ్కి ఉంచుకున్నాను అనమాట. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. అందులోనే కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇందులో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు ఎక్కువ వేసుకోండి, బాగుంటుందన్నమాట. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, తర్వాత మటర్ అన్నీ కూడా వేసుకొని ఒకేసారి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి బాగా మిక్స్ చేసుకొని అందులోకే ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకొని అందులోకి చిటికెడు పసుపు, వెజిటేబుల్స్ తగ్గడానికి ఉప్మాకి సరిపడంతో ఉప్పు అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే వెజిటేబుల్స్ ఉప్పు వేసాం కదా, సగ్గుతుంది అనమాట. దాని నుంచి వాటర్ బయటకు వస్తుంది వెజిటేబుల్స్లో ఉన్నది, వాటితోనే అవి కుక్ అయిపోతాయి. ఇక్కడ కుక్ అయిన తర్వాత అయితే నేను ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, థిక్నెస్ బట్టి చూసుకోండి. కొన్ని సేమియాలు దలసరగా ఉంటాయి, కొన్ని సేమియాలు సన్నంగా ఉంటాయి. నాకైతే ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసింది. సో దీనికైతే నాకు 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే పట్టిందనమాట. యాక్చువల్లీ 1 కప్పున్న సరిపోద్ది అనుకున్నాను, కాకపోతే సరిపోలేదు నాకు. సో అలా అనుకొని 2 కప్స్ అయితే వేసుకొని దీన్ని అయితే లిడ్ క్లోజ్ చేసుకొని వాటర్ అయితే పైకి ఇలా పువ్వులా రావాలన్నమాట, అలా కెరలాలి. ఆ టైంలోని సేమియా వేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు వాటర్ అయితే బాగా మరిగిపోయావు కదా, అందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. సేమియా ఒక దీనికి ఒకటి అంటుకోకుండా చక్కగా వస్తుంది అనమాట. అదే టైంలో కొద్దిగా జీరా పౌడరు, ధనియా పౌడరు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు సేమియాని అయితే వేసుకుందాం మనము. సేమియా ఒకవేళ మీరు ఫ్రై చేయకపోతే ఫ్రై చేసుకోండి. నాకు ఆల్రెడీ రోస్టెడ్దే కాబట్టి నేను ఇంకా ఫ్రై చేసుకోలేదన్నమాట. చూడండి ఎంత బాగా రోస్ట్ చేసి అమ్ముతున్నారు. సో తర్వాత అదంతా వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడులాగా నీరు మొత్తం ఇంకించకుండా ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి మీకు. ఇలా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒక 40% ఉడికితే సరిపోతుంది అనమాట. ఎక్కువ ఉడకవసరం లేదు. లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేస్తే అసలు సేమియా అనేది చాలా చక్కగా కుక్ అయిపోతుంది. అస్సలు అంటుకోదనమాట. దానికి తోడు చాలా విడివిడిగా వస్తుంది అనమాట, ముద్దలుగా వచ్చేయకుండా. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. లేదంటే మీకు ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్, సబ్స్క్రైబ్.